వెల్కమ్ టు N24 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పివి నరసింహారావుకు భారతరత్న. ఈ ఏడాది 5గురి భారతరత్న పురస్కారాలు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు భారతరత్న ప్రకటన ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీకి చెప్పారని విమర్శ. తెలంగాణ అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలపై వాడివేడి చర్చ. మహిళలు బస్సులో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య అని ప్రశ్నించిన మంత్రి సీతక్క. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలుగు జాతి ఆనిముత్యం, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. పివితో పాటు మాజీ ప్రధాని చౌహాన్ చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్లకు కూడా భారతరత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్లకు భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మొత్తం 5గురికి భారతరత్న ప్రకటించినట్టుంది. పివికి భారతరత్న రావడంపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో పివి జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 వరకు భారత ప్రధానిగా ఆయన సేవలందించారు. 1971 సెప్టెంబర్ 30 నుంచి 1973 జనవరి 10 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్ర హోంమంత్రి, భారత విదేశాంగ మంత్రి, భారత రక్షణ మంత్రిగా ఆయన దేశానికి ఎనలేని సేవ చేశారు. ప్రధానిగా పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక స్వరూపాన్ని సమూలంగా మార్చేశాయి. ఈ రోజు భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం వెనుక ఆయన ఆ రోజు వేసిన పునాదులే కారణం. మాజీ ప్రధాని, తెలుగు జాతి ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న దక్కడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని చెప్పారు. పివికి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన డిమాండ్ను గౌరవించి ఆయనకు భారతరత్న ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ మాజీ ప్రధాని పివి నరసింహారావును కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పివి శతాబ్ది ఉత్సవాలు నిర్వహించినప్పటి నుంచి ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు మరణానంతరం భారతరత్న ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. భారతరత్న పురస్కారానికి ఆయన అన్ని విధాల అర్హులని కొనియాడారు. సుప్రసిద్ధ పండితుడు, నాయకుడు, ఆర్థికవేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడు, బహుభాషావేత్త, మానవతావాది మన పివి నరసింహారావుని కీర్తించారు. పివి నరసింహారావు దృఢమైన నాయకత్వంలో అంకురించిన ఆర్థిక సంస్కరణలు కష్టకాలంలో దేశాన్ని ముందుకు నడిపించాయని చంద్రబాబు వివరించారు. మహోన్నత భారతదేశానికి ప్రపంచ వేదికపై సమున్నత స్థానం లభించిందంటే అది పివి దార్శనికత వల్లేనని స్పష్టం చేశారు. అనేక సందర్భాల్లో ఆ మహానీయుడిని కలుసుకోవడం తనకు లభించిన అదృష్టంగా భావిస్తానని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఆయన ఆలోచన దృష్టి నుంచి స్ఫూర్తి పొందుతుంటానని వివరించారు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ ప్రకటనపై పివి కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ పివికి భారతరత్న ఇవ్వడం ప్రధాని నరేంద్ర మోదీ సంస్కారానికి నిదర్శనమన్నారు. పార్టీలకు అతీతంగా పివి సేవలను ప్రధాని మోదీ గుర్తించారని వ్యాఖ్యానించారు. తన తండ్రికి భారతరత్న ఇవ్వడంతో ఆ పురస్కారానికి విలువ పెరిగిందన్నారు. పివి నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టే నాటికి దేశం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని గుర్తు చేశారు. సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పివి ఆలోచించారన్నారు. భయం, మొహమాటం లేకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జీవించారని పేర్కొన్నారు.
తరతరాలకు సరిపోయే సంస్కరణలను ఆయన తీసుకొచ్చారన్నారు. పీవీకి భారతరత్న దక్కడంపై కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పీవీని గౌరవించుకోవడం అంటే మనల్ని మరో గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో స్వర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్ళే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవ్వడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. మీరందరూ కూడా చిన్నపిల్లలు అనుకుంటాను, ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా వయసు రీత్యా 1992, 91 అది చూసుకోండి. 91, 92లో దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాటం నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో, ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆయన టర్మ్ కోసమే కాదు, తరతరాలకి సరిపోయేటువంటి సంస్కరణలు ఏ శాఖలోనైనా సరే, హెచ్ఆర్డీ కావచ్చు, ఆర్థిక సంస్కరణలు కావచ్చు, విదేశీంగ విధానం కావచ్చు, ఇలాంటి అనేక విషయాలను మీరు ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే చాలు, మీకు 2-3 రోజులు సరిపోతుంది చదవటానికే. అలాంటి సంస్కరణలు చేసిన సంస్కరణల ఆద్యుడు శ్రీ పివి నరసింహారావు గారికి కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న దానికి ఇవ్వడం అనేది మనం తెలంగాణ ప్రజలు అందరం చాలా సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు అందరం కూడా చాలా వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అట్లాగే దీనికి ఆద్యుడు మళ్ళా చెప్పుకోవచ్చు మనం. 2021లో పివి గారి 100వ జయంతి ఉత్సవాలు బాగా గొప్పగా, చాలా గొప్పగా, ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశానికి తెలిసేలాగా, దేశాల్లో తెలిసి దాదాపు నేనే 40 దేశాల జూమ్ మీటింగ్స్లో నేను పార్టిసిపేట్ చేసినాను. అట్లాగే అంత బాగా గొప్పగా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి చొరవతో చేయడం జరిగింది. అది చాలా బాగా పనిచేసింది. అంటే పివి గారు అంటే ఎటువంటి వ్యక్తి, ఎటువంటి ప్రధాని అని. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం నేను ఢిల్లీలో తీన్మూర్తి భవన్లో మన ప్రధానులు చేసిన అన్ని, మన దేశ ప్రధానులందరూ చేసిన ఒక మ్యూజియం చేశారు, జాతీయ పార్టీ. చాలా చాలా అద్భుతంగా ఉంది. అందులో పివి గారు ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు పివి గారి గురించి చెప్తుంటే అది ఎంతో చాలా గర్వంగా అనిపిస్తుంది. అందరికీ దే రెండెడ్ సర్వీసెస్ అని ఒక సెంటెన్స్ చెప్తే పివి గారి గురించి చేసిన సంస్కరణలు ఒక 3-4 మినిట్స్ దాకా కంటిన్యూస్గా, అంటే అంతమంది ప్రధానులు ఎక్కువ టైం కేటాయించింది నెహ్రూ తర్వాత పివి గారికి. ఇదంతా చాలా గర్వించదగ్గ విషయం. అయితే పార్టీలకు అతీతంగా పివి గారు బీజేపీ ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. అయినా పివి గారిని గుర్తించి, ఎవరూ గుర్తించని పివి గారిని గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా అనే సంస్కారానికి నిదర్శనం, మన ప్రధాని గారి సంస్కారానికి నిదర్శనం. ఇక్కడి నుంచి మొదలైంది, మన కేసీఆర్ ప్రభుత్వం నుంచి మొదలైతే మళ్ళీ జాతీయ స్థాయిలో మళ్ళీ భారతరత్న ఇవ్వడం అనేది పెద్ద రికగ్నిషన్. తెలంగాణ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. శాసన మండలి సభ్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. సభ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి సభ్యుల గురించి అగౌరవంగా మాట్లాడడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ఆందోళన చేశారు. ఈ క్రమంలో సభను శాసనమండలి చైర్మన్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
ముఖ్యమంత్రిపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపామని మండలి చైర్మన్ తెలిపారు. మరోవైపు శాసనసభ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు. విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని విషయాలను ఆ పార్టీ నేతలకు చెబుతారు, మరికొన్నింటిని దాచిపెడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీ ఇక్కడికి వచ్చి చెప్పారన్నారు. ముఖ్యమంత్రులను మార్చుకోవడం మీ అంతర్గత విషయం, కానీ దీనిని కూడా మోదీ చెప్పారంటే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికాల్ బంధం తెలుస్తోందన్నారు. కానీ ఈ విషయం ఇతర బీఆర్ఎస్ నేతలకు తెలియదేమో అన్నారు. 2014 నుంచి 2023 చివరి వరకు పార్లమెంట్లో ఏ సందర్భంలో అయినా ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము, ఓటేయమన్నా మీ అల్లుడినేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తామని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి చర్చించుకున్నారు. ఇంతెందుకు వాళ్ళ పార్టీ అంతర్గత విషయం ముఖ్యమంత్రి గారిని మార్చాలని ఇక్కడ చాలామంది మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారిని దించేసేయాలి, తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి ఆ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళే చంద్రశేఖరరావు గారి మీద అవిశ్వాసం ప్రకటించి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిని చేయండి అని వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళందరూ ఒత్తిడి తట్టుకోలేక చంద్రశేఖరరావు గారు వెళ్ళి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని కలిసి నేను అక్కడి నుంచి మా వాళ్ళు తప్పుకోమంటుండ్రు, తప్పుకుంటా తారక రామారావు గారిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తా, మీరు నాకు అనుమతి ఇవ్వమని అడిగినరని, నేను వారసత్వ రాజకీయాలు లేకపోతే రాచరికాలను నేను సమర్థించను, నేను వ్యతిరేకిస్తున్నా, అది ఎలా సాధ్యమో అని నేను చంద్రశేఖరరావును నిలదీసినని భారత ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు స్పష్టంగా ప్రకటన చేసిండు. ఇప్పుడు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే, అనుబంధం లేకపోతే, ఆయన అనుమతితోనే మీరు నిర్ణయాలు తీసుకోకపోతే మీ పార్టీ అంతర్గత వ్యవహారం ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేది, అట్లాంటి విషయం కూడా మోడీ గారి అనుమతిని అడిగిందంటే మీ బంధం ఫెవికల్ బంధం. ఒకవేళ మీకు కేసీఆర్ గారు చెప్తుండ్రో లేదో వాస్తవాలు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన చరిత్రను మొత్తము వారు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మీకు కొన్ని చెప్తాడు, కొన్ని దాస్తాడు. కాబట్టి దాచినవి మీకు ఒకవేళ ఎప్పుడైనా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాల్వా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది.
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంట్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ఇవ్వడం పట్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారంటూ ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. పేద మహిళలు ప్రయాణించేది ఆర్టీసీ బస్సులోనే అని, అలాంటి పేద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు. ఆమె మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా వద్దా అనే విషయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇవ్వాలని, పేద మహిళలకు ఎందుకు ఫ్రీ బస్సు జర్నీ వద్దని ఎందుకు అంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి సీతక్క. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళని రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగిచ్చేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ కావడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ను ఎదుర్కోలేక పవన్ ను బీజేపీని చంద్రబాబు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి బీజేపీ ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చిందా? పోలవరం పూర్తి చేసిందా? కడప స్టీల్ ప్లాంట్ కట్టిందా? రైల్వే జోన్ ఇచ్చిందా అని ప్రశ్నించారు. అమరావతి కోసం దోసెడు మట్టి, చెంబుడు నీరు ఇచ్చారని కేంద్ర ప్రభుత్వంపై పేర్నినాని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి చేసిన పాపాలకు చంద్రబాబు, బీజేపీ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించారు. లేదా సిగ్గు ఎగ్గు లేకుండా జనం మధ్యకు వస్తారా అని అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డైనా కరుస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భార్య పిల్లలు లేని వ్యక్తి మోదీ అని చంద్రబాబు తిట్టారని, ఇప్పుడు ఆయనతో కలిసి పోటీ చేయడంపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నాయుడు గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి దగ్గరికి, అట్లాగే ఆ పార్టీ పూర్వపు అధ్యక్షుడి దగ్గరికి వెళ్లి అర్ధరాత్రి చర్చలు జరిపి వచ్చారని చెప్పనేది మా అందరం వింటున్నాం, టీవీలో చూసాం. ఈ అర్ధరాత్రి చర్చలు ప్రభుత్వంతో జరిపారంటే ఎవరికి అభ్యంతరం ఉండదు, భారత ప్రభుత్వంతో నడిపారంటే. కానీ ఒక రాజకీయ పార్టీతో అర్ధరాత్రి చర్చలు జరపడం వెనక అంటే 5 ఏళ్ల క్రితం 2014లోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలని చెప్పి మాట్లాడు, వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని 4 ఏళ్లు వీళ్ల ప్రభుత్వంలో వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్లు కలిసి కాపురం చేసి చివరి 6 నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు, ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏం చేయలేదు, పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి. నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడున్నాడు, కానీ మోడీకి ఎవరున్నారు? భార్య లేదు, కుటుంబం లేదు. కుటుంబం లేనోడు నాతో పోటీనా? ఏం చేస్తాడు? ఈడీ ఉంది, ఈడీతో బెదిరిస్తావా? బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి తరలి వెళ్లారు. ఆటో డ్రైవర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు.
హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ప్రయాణించారు. ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రకటనలు ప్రదర్శించారు. 6.5 లక్షల మంది రోడ్డును పడ్డారని, వారికి నెలకు 10,000 ఇవ్వాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. మరణించిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం అందించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇవాళ ఆటో కార్మికులు ఇప్పటి వరకు ఈ 2 నెలల కాలంలో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం మంచిదే, దాన్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. అయితే ఆటో కార్మికుల్ని కూడా ఈరోజు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రంలో 6,50,000 మంది ఆటో కార్మికులు ఈఎంఐలు కట్టలేక మరి ఎంతోమంది ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, రేపు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీవన భృతి కల్పించే విధంగా బడ్జెట్లో పొందుపరచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఇవాళ ఆటోలో మేము అసెంబ్లీకి బయలుదేరుతా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికుల కోసము 6,50,000 ఆటో కార్మికులకి మద్దతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ అందరం కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీకి అందరం ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలను కలిసి అసెంబ్లీకి పోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వచ్చే బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా ఈ ఆటో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నెలకి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఆ చనిపోయిన 21 మంది ఆటో కుటుంబాలందరికీ కూడా ఎక్స్గ్రేషియా 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇండియా టుడే సి ఓటర్ 3 ఆఫ్ ద నేషన్ సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై టీడీపీ బొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బోండా ఉమా స్పష్టం చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. 60% పైన ఓట్లతో క్లీన్ స్వీప్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, 3 ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సి ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సి ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే. ఇవాళ సాక్షి పత్రిక, ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది, సి ఓటర్కి నేతి బీర సర్వే అంటే వైసీపీ గెలుస్తుందంటేనేమో సూపరాళ్ళు, లేకపోతేనేమో పాపరు. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే ఈ సలహాదారులు మరి 140 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు. ఇలాంటి మేతగాళ్ళందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుంది అని అంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు.
ఇంకా 60 రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను 2 సాక్షి పేపర్ని 2019 సాక్షి పేపరు, ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి జాతీయ మీడియా సంస్థలకి కట్టబెట్టారు డబ్బులు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ కు జైలుకు పంపిన కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోరాటం చేస్తారని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి ఏపీలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో ఏ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ లో చేరారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ బతుకుంటే కాంగ్రెస్ పై ఉమ్మి వేసేవారని షర్మిల అన్నారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీలో చేరారని ప్రశ్నించారు. షర్మిలకు ఒక సలహా ఇస్తున్నారని, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సి 6,000 కోట్లను తీసుకురావాలని రోజా చెప్పారు. ఏపీకి రావాల్సిన 1,80,000 కోట్ల ఆస్తులను రాబట్టాలని అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యలు చేశారు. అలాగే క్రీడాకారుల ద్వారా జగనన్నకి వీరందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇది చూసి కడుపు మంటతో ఏడ్చే పచ్చ ఛానళ్ళు ఈ మధ్య చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు బ్యాట్స్ మీద అని అడిగారు. ఒక ప్రభుత్వం చేసే కార్యక్రమం మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటో పెడతారా అని నేను అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ పారిపోయేలాగా తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పారిపోయే ఒకసారి ఆవిడ ఇప్పుడు ఏ పార్టీలో ఉందో ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది కాంగ్రెస్. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత చేయటమే కాకుండా ప్రజలకు అండగా ఉన్న జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టడమే కాకుండా వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది కాంగ్రెస్ పార్టీయే. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆయన ఎప్పుడు కేంద్రం వెళ్ళి మోడీ గారిని కానీ కేంద్ర మంత్రుల్ని కలిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రోడ్ల మీద కూర్చొని పోరాడరు. మంత్రులతో మాట్లాడి రావాల్సిన నిధుల్ని రాబట్టి ఏ విధంగా అన్ని కార్యక్రమాలని పూర్తి చేస్తున్నారో మీరే గమనిస్తున్నారు. ఈరోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మ షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి రేవంత్తో మాట్లాడి. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్తో మాట్లాడి తీసుకురావాలి. ఊరికే ఆంధ్రప్రదేశ్లో వచ్చి విషం చెందితే ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మటానికే చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ ఈరోజు షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పెట్టి ఈ విధంగా టూర్లు పెట్టిస్తున్నారు అనేది చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెబుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పివి నరసింహారావుకు భారతరత్న, ఈ ఏడాది 5కి భారతరత్న పురస్కారాలు. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీలకు భారతరత్న ప్రకటన ఎక్స్ వేదికగా ప్రకటించిన ప్రధాని మోదీ. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ. దాదాపు గంటన్నర పాటు సాగిన సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ను కలిసిన సీఎం జగన్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్న రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీకే చెప్పారని విమర్శ. తెలంగాణ అసెంబ్లీలో ఆటో డ్రైవర్ల సమస్యలపై వాడివేడి చర్చ. మహిళలు బస్సుల్లో ఉచితంగా తిరిగితే మీకేంటి సమస్య అని ప్రశ్నించిన మంత్రి సీతక్క. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి N24 న్యూస్.